తెలిపారు హైడ్రా కమిషనర్ ఏవి రంగన. చెరువులు పూర్తి అయ్యేసరికి ఎస్టీపీలు కూడా సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. అప్పుడే చెరువుల పునరుద్ధరణ ప్రయోజనం ఉంటుందన్నారు. రెండో విడత చేపట్టిన 14 చెరువుల పునరుద్ధరణలో భాగంగా రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్లో ఇబ్రహీం చెరువును హైడ్రా కమిషనర్ సందర్శించారు. పనులు జరుగుతున్న తీరు పరిశీలించారు. పూడికి ఏమాత్రం లేకుండా తొలగించాలని సూచించారు. అప్పుడే చెరువులు దుర్గంధం వదులుతుందని, అలాగే చెరువు పరిసరాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. చెరువుల పునరుద్ధరణ జరిగిన సమయానికి ఎస్టీపీలు సిద్ధం కాకపోతే మళ్లీ మురుగునీరు చేరి జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎస్టీపీలు పనులు పర్యవేక్షిస్తున్న జలమండలి అధికారులతో మాట్లాడారు. చెరువుపై భాగంలో ఎస్టీపీ నిర్మాణంలో ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామని పనులు వేగవంతం చేయాలని సూచించారు. 56 MLD సామర్థ్యంతో ఎస్టీపీ నిర్మిస్తున్నట్టుగా జలమండలి అధికారులు కమిషనర్కు తెలిపారు. ఎస్టీపీ నుంచి వచ్చిన నీరు కూడా ముందుగా సెడిమెంటేషన్ పౌండ్లోకి తరలించి అక్కడి నుంచి ప్రధాన చెరువులోకి చేరేలా చూడాలని తెలిపారు. ఇబ్రహీం చెరువు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు FTL పరిధిలోకి వచ్చిన ఆక్రమణలు ఇప్పటికే హైడ్రా తొలగించింది. ఆయా ప్రాంతాలు చెరువు అభివృద్ధి పరిధిలోకి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ రంగరాజ్ సూచించారు. ఇన్లెట్లు, అవుట్లెట్ నిర్మాణంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. వరద పెద్ద మొత్తంలో వచ్చినప్పుడే చెరువులోకి నీరు చేరేలా, మిగతా సమయంలో మురుగునీరు కిందకు పోయేలా ఏర్పాట్లు చూడాలన్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన చెరువుల మాదిరే చుట్టూ పాత్వే ఉండాలని, అన్ని వయసుల వారు శాస్త్రీయుల అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. 29.53 చదరపు కిలోమీటర్ల నుంచి వరద నీరు చెరువుకు వచ్చి చేరుతుందని, ఈ చెరువు నిండాక ఆ నీరు నేరుగా మూసిలో కలుస్తుందని కమిషనర్ చెప్పారు. అంతకుముందు జల సంరక్షణకు పాటుపడుతున్న సాహే ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ సంస్థలు కొండాపూర్లో అభివృద్ధి చేసిన కుడికుంట చెరువు కూడా హైడ్రా కమిషనర్ సందర్శించారు. చెరువు పరిధిలోకి వచ్చి 275 గజాల స్థలం పరిరక్షించాలని ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు కల్పన రమేష్ కోరారు. చెరువు పరిధిలోకి వచ్చే స్థలాలు కాపాడితే పార్కుల అభివృద్ధితో పాటుగా అన్ని వయసుల వరకు తీరులు అభివృద్ధి చేయొచ్చని కోరారు. త్వరలో విచారించి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. ఆదాయ వనరుగా చెరువు మార్చడంలో కల్పన రమేష్ చూపిన చొరవను హైడ్రా కమిషనర్ అభినందించారు.